అమ్మా న్యూస్ నా పేరు వెన్నెల. బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణలో కరోనా ఆంక్షలపై కొనసాగుతున్న సందిగ్ధత. ఆంక్షలపై ఎలాంటి కొత్త ఉత్తర్వులు జారీ చేయని సర్కార్. ఆంక్షలు ఎత్తివేసినట్టేనంటున్న వ్యాపారులు. 2022-23 బడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. రాష్ట్రాలకు వడ్డీ లేని రుణాల పరిమితిని పెంచుతూ నిర్ణయం. తెలంగాణ సర్కార్పై విరుచుకుపడిన వైఎస్ఆర్టీపీ అధినేత్రి షర్మిల. అభయహస్తం పథకాన్ని అమలు చేయాలని డిమాండ్. కరీంనగర్ జిల్లాలో భారీగా పెరిగిన భూముల ధరలు. ప్రజలపై అదనంగా 40 కోట్ల రూపాయల భారం పడే అవకాశం ఉందన్న నిపుణులు. ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణలో జనవరి 1 నుంచి 31 వరకు ఆంక్షలు అమల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఇక జనవరి 31 తర్వాత రాష్ట్రంలో ఆంక్షలు కొనసాగుతాయా లేదా అనే దానిపై ప్రభుత్వం ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదు. నిన్నటితో కోవిడ్ ఆంక్షల గడువు ముగిసింది. ఆంక్షలను పొడిగిస్తూ ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయకపోవడంతో ఆంక్షలను పూర్తిగా ఎత్తివేసినట్టా లేదా అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయకపోవడంతో ఆంక్షలను పూర్తిగా ఎత్తివేసినట్టేనని కొందరు చెబుతున్నారు. బహిరంగ సభలు, ర్యాలీలపై జనవరి 1వ తేదీ నుంచి నిషేధం విధించారు. రాజకీయ, మత, సాంస్కృతిక కార్యక్రమాల్లో మాస్ గ్యాదరింగ్ కు అనుమతి లేదంటూ జనవరి 1వ తేదీన ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. బహిరంగ ప్రదేశాల్లో, మాల్స్ లో, కార్యాలయాల్లో మాస్క్ తప్పనిసరి చేస్తూ గతంలో ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ ఉత్తర్వులపై ఎలాంటి పొడిగింపులు ఇవ్వలేదు కాబట్టి ఆంక్షలు లేనట్టేనని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఆంక్షల ఎత్తివేతపై ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. కేంద్ర బడ్జెట్ 2022-23ను ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. రాష్ట్రాలకు వడ్డీ రహిత రుణాలు ఇవ్వాలని నిర్ణయించారు. రాష్ట్రాల అభివృద్ధికి వడ్డీ రహిత రుణం పరిమితిని 15,000 కోట్ల నుంచి 1,00,000 కోట్లకు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రాలకు 50 ఏళ్ల పాటు వడ్డీ రహిత రుణాలు అందించనున్నారు. ఏడాది ద్రవ్యలోటు 6.9గా ఉంటుందని అంచనా వేస్తున్నారు. 2023లో ద్రవ్యలోటు 6.4గా ఉండే అవకాశం ఉంటుందని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. 2022లో మూలధన వ్యయం 35.4% పెంచినట్టు నిర్మలా సీతారామన్ తెలిపారు. ఇక అదేవిధంగా ప్రతి తరగతికి ఒక టీవీ ఛానల్ ద్వారా పాఠాలు, ప్రాంతీయ భాషల్లో పాఠాలను బోధించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం దేశంలో 12 విద్యా టీవీ ఛానల్స్ ఉండగా వీటిని 200కి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. 2 లక్షల అంగన్వాడీ కేంద్రాలను అప్గ్రేడ్ చేయనున్నారు. దేశంలోని 75 జిల్లాల్లో 75 ఈ బ్యాంకులు ఏర్పాటు చేయనున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి పేర్కొన్నారు. అన్ని పోస్టాఫీసుల్లో బ్యాంకింగ్ సేవలు, డిజిటల్ పేమెంట్స్, నెట్ బ్యాంకింగ్, ఏటీఎం సేవలు, డిజిటల్ పాస్పోర్ట్లు, చిప్ ఆధారిత పాస్పోర్ట్లు మంజూరు చేయనున్నారు. పీఎం గృహ నిర్మాణ పథకానికి 48,000 కోట్లు కేటాయించారు. ఇక ప్రధాని ఆవాస్ యోజన కింద 80 లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టబోతున్నట్టు మంత్రి తెలిపారు. ఇక వచ్చే 3 ఏళ్లలో 400 కొత్త వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టబోతున్నట్టు తెలిపారు. 25,000 జాతీయ రహదారులను నిర్మించాలని నిర్ణయించారు. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా 60 లక్షల ఉద్యోగాలను కల్పించబోతున్నట్టు నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. దేశీయంగా వంట నూనెల ఉత్పత్తి చేసేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. 250 కోట్ల రూపాయలతో 5 విద్యా సంస్థలను ఏర్పాటు చేయనున్నారు. ఇక అన్ని కేంద్ర మంత్రిత్వ శాఖల లావాదేవీలో ఆన్లైన్ విధానంలోనే జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో కాగిత రహిత విధానం అమల్లోకి తీసుకురానున్నారు. రక్షణ రంగంలోనూ ఆత్మనిర్భర్ భారత్ను అమలు చేయబోతున్నట్టు తెలిపారు. డిఫెన్స్ బడ్జెట్లో 25% డిఫెన్స్ రీసెర్చ్ కోసం కేటాయిస్తున్నట్టు నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. సోలార్ ఎనర్జీ ఉత్పత్తికి 19,500 కోట్లు కేటాయించారు. ఇక త్వరలోనే డిజిటల్ కరెన్సీని తీసుకురాబోతున్నట్టు నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. డిజిటల్ కరెన్సీ కోసం బ్లాక్ చైన్ టెక్నాలజీని వినియోగించుకోబోతున్నట్టు ఆమె పేర్కొన్నారు. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచడం ద్వారా పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని భారీగా తగ్గించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. వచ్చే 5 ఏళ్లలో 60 లక్షల ఉద్యోగాల కల్పన జరుగుతుందని, వృద్ధి రేటులో దేశం ముందు వరుసలో ఉందని అన్నారు. చిన్న మధ్య తరహా రైతుల కోసం 1 నేషన్ 1 ప్రొడక్ట్ పథకం అమలు చేయబోతున్నట్లు పేర్కొన్నారు. 2023 నాటికి 2,000 కిలోమీటర్ల రైల్వే లైన్ను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. చిన్న రైతులు, చిన్న పరిశ్రమలకు అనుగుణంగా రైల్వే నెట్వర్క్లు ఏర్పాటు చేయనున్నారు. కృష్ణా, పెన్నా, కావేరీ నదుల అనుసంధానానికి ప్రణాళికలు చేస్తున్నట్లు నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. Direct tax. Honorable Speaker, sir, I take this opportunity to thank all the taxpayers of our country who have contributed immensely and strengthened the hands of the government in helping their fellow citizens in this hour of need. So I have brought in a little verse from the Mahabharata. I wouldn't spend more time reading because I would like the speech to get enough time. However, the substance of it is the king must make arrangements for yoga kshema, which is the welfare of the populace, by way of abandoning any laxity and by governing the state in line with dharma, along with collecting taxes which are in consonance
with dharma. This is Mahabharata Shanti Parva Adhyaya, Shloka 11 from 72. Drawing wisdom from our ancient texts, we continue on the path to progress. The proposals in this budget, while continuing with our declared policy of stable and predictable tax regime, intend to bring more reforms that will take ahead our vision to establish a trustworthy tax regime. This will further simplify the tax system, promote voluntary compliance by taxpayers, and reduce litigation. Introducing new updated return. India is growing at an accelerated pace, and people are undertaking multiple financial transactions. The Income Tax Department has established a robust framework of reporting of taxpayers' transactions. In this context, some taxpayers may realize that they have committed omissions or mistakes in correctly estimating their income for tax payment. To provide an opportunity to correct such errors, I am proposing a new provision permitting taxpayers to file an updated return on payment of additional tax. This updated return can be filed within 2 years from the end of the relevant assessment year. Honorable Speaker, sir, presently, if the department finds out that some income has been missed out by an assessee, it goes through a lengthy process of adjudication. Instead, with this proposal now, there will be a trust repost in the taxpayers that will enable the assessee herself to declare the income that she may have missed out earlier while filing her return. Full details of the proposal are given in the finance bill. It is an affirmative step in the direction of voluntary compliance. Reduced alternative minimum tax rate and surcharge for cooperatives. Currently, cooperative societies are required to pay alternate minimum tax at the rate of 18 and 1.5%. However, companies pay the same rate, which is the alternate minimum tax, at the rate of 15%. To provide a level playing field between cooperative societies and companies, I propose to reduce this rate for the cooperative societies also to 15%. Honorable Speaker, sir, I also propose to reduce the surcharge on cooperative societies from the present 12% to 7% for those having total income of more than 1 crore and up to 10 crores. This would help in enhancing income of cooperative societies and its members who are mostly from the rural and from farming communities. Tax relief to persons with disability. The parent or guardian of a differently abled person can take an insurance scheme for such person. The present law provides for deduction to the parent or guardian only if the lump sum payment or annuity is available to the differently abled person on the death of the subscriber, that is the parent or the guardian. There could be situations where the differently abled dependent may need payment of annuity or lump sum amount even during the lifetime of their parent or guardian. I propose thus to allow the payment of annuity and lump sum amount to the differently abled dependent during the lifetime of the parent and guardians, that is parent or guardians, attaining the age of 60 years. Parity between employees of the state and central governments. At present, the central government contributes 14% of the salary of its employee to the National Pension System, NPS, Tier 1. This is allowed as a deduction in computing the income of the employee. However, such deduction is allowed only to the extent of 10% of the salary in case of employees of the state governments. To provide equal treatment,
to both central and state government employees, I propose to increase the tax deduction limit from 10% to 14% on employers' contribution to the MPS account of state government employees as well. This would help in enhancing the social security benefits of the state government employees and bring them at par with central government employees. Incentives for startups. Startups have emerged as drivers of growth for our economy. Over the past few years, the country has seen a manifold increase in successful startups. Eligible startups established before 31/3/2022 had been provided a tax incentive for 3 consecutive years out of the 10 years from incorporation. In view of the COVID pandemic, I propose to extend the period of incorporation of the eligible startup by 1 more year, that is up to 31/3/2023, for providing such tax incentives. Incentives for newly incorporated manufacturing entities under concessional tax regime. In an effort to establish a global competitive business environment for certain domestic companies, a concessional tax regime of 15% was introduced by our government for newly incorporated domestic manufacturing companies. I propose to extend the last date for commencement of manufacturing or production under Section 115BAB by 1 more year, that is from 31st March 2023 to 31st March 2024. Scheme for taxation of virtual digital assets. There has been a phenomenal increase in transaction in virtual digital assets. The magnitude and frequency of these transactions have made it imperative to provide for a specific tax regime. Accordingly, for the taxation of virtual digital assets, I propose to provide that any income from transfer of any virtual digital asset shall be taxed at the rate of 30%, 30%. No deduction in respect of any expenditure or allowance shall be allowed while computing such income except cost of acquisition. Further, loss from transfer of virtual digital asset cannot be set off against any other income. Further, in order to capture the transaction details, I also propose to provide for TDS on payment made in relation to transfer of virtual digital asset at the rate of 1% of such consideration above a monetary threshold. Gift of virtual digital asset is also proposed to be taxed in the hands of the recipient. Litigation management to avoid repetitive appeals by the department. It has been observed that a lot of time and resources are consumed in filing of appeals which involve identical issues. Taking forward our policy of sound litigation management, I propose to provide that if a question of law in the case of an assessee is identical to a question of law which is pending in the appeal before a jurisdictional high court or Supreme Court, in any case, the filing of further appeal in the case of this assessee by the department shall be deferred till such a question of law is decided by the jurisdictional high court or the Supreme Court. This will greatly help in reducing the repeated litigation between taxpayer and the department. Taking forward our efforts to further promote the IFSC, I hereby propose to provide that income of a non-resident from offshore derivative instruments or over-the-counter derivatives issued by an offshore banking unit, income from royalty,
and interest on account of lease of ship and income received from portfolio management services in IFSC shall be exempt from tax subject to specified conditions. Rationalization of surcharge. In the globalized business world, there are several work contracts whose terms and conditions mandatorily require formation of a consortium. The members in the consortium are generally companies. In such cases, the income of these AOPs has to suffer a graded surcharge up to 37%, which is a lot more than surcharge on the individual companies. Accordingly, I propose to cap the surcharge of these AOPs at 15%, 15%. Further, the long-term capital gains on listed equity shares, units, etc., are liable to maximum surcharge of 15%, while other long-term capital gains are subjected to a graded surcharge, which goes up to 37%. I propose to cap the surcharge on long-term capital gains arising on transfer of any type of assets at 15%. This step will give a boost to startup community, and along with my proposal on the extended tax benefits to manufacturing companies and startups, reaffirms our commitment to Atmanirbhar Bharat. Clarification in relation to health and education cess as business expenditure. The income tax is not an allowable expenditure for computation of business income. This includes tax as well as surcharges. The health and education cess is imposed as an additional surcharge programs. However, some courts have allowed health and education cess as business expenditure, which is against the legislative intent. To reiterate the legislative intent, I propose to clarify that any surcharge or cess on income and profits is not allowable as business expenditure. Deterrence against tax evasion. Honorable Speaker, sir, presently there is ambiguity regarding set-off of brought forward loss against undisclosed income detected in search operations. It has been observed that in many cases where undisclosed income or suppression of sales, etc., is detected, payment of tax is avoided by setting off of losses. In order to bring certainty and to increase deterrence among tax evaders, I propose to provide that no set-off of any loss shall be allowed against undisclosed income detected during search and survey operations. It has been noticed that as a business promotion strategy, there is a tendency on businesses to pass on benefits to their agents. Such benefits are taxable in the hands of the agents. In order to track such transactions, I propose to provide for tax deduction by the person giving benefits if the aggregate value of such benefits exceeds 20,000 rupees during the financial year. A few other changes are being made, the details of which are there in the finance bill. Indirect taxes. So, remarkable progress in GST. Bulletin లో ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. మేము సైతం నీకు అండగా అడుగులు వేస్తాం. మేము సైతం మీకు తోడుగా నిలబడి ఉంటాం. మేము సైతం మీ చీకటిలో వెలుగులమవుతాం. పిడుగులు పడని గాలి వాన
సైతం మేము సైతం మేము సైతం మేము సైతం మేము సైతం మేము సైతం మీకు అండగా అడుగులు వేస్తాం మేము సైతం మీకు తోడుగా నిలబడి ఉంటాం. కంది శ్రీనివాసరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో జాబ్ మేళా. హైదరాబాద్ కు చెందిన ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో ఆదిలాబాద్ యువతకు ఉద్యోగ అవకాశాలు. బీటెక్ లేదా ఎంబీఏ పూర్తి చేసిన ఆదిలాబాద్ పట్టణం నియోజకవర్గ పరిధిలోని విద్యార్థినులకు ఆర్టిఫిక్ టెక్నాలజీస్ లో ఉద్యోగ అవకాశాలు. ఆకర్షణీయ వేతనం, హాస్టల్ వసతి కలదు. వివరాలకు సంప్రదించండి 6309543415 7995456 ఎదుగుతున్నవో యువతరమా ఓసారి ఆలోచించు, కనుల ముందు గదిలే జెండాలను ఒక్కసారి గమనించు. ఇళ్ల నుండి జరిగే పరిపాలన వ్యవస్థ పరిశీలించు, రాజకీయాలకు రమ్మని యువకుల పిడికిలెత్తి నినదించు. కొత్త చరిత్రనే రాసేలా కావాలి నువ్వు మండేలా, ప్రతి గుండెను గదిలించేలా అడుగేసై ఓ యోధుడిలా. పేదోళ్ళ కల నిజమయ్యేలా యువకులు గదలాలే ఈ నేల. కత్తరు బట్టల కరెన్సీ రాజకీయాలను వదిలెయ్యాలే, కత్తరు బట్టల కరెన్సీ రాజకీయాలను వదిలెయ్యాలే. అభివృద్ధి చేయపొడిసే కొత్త యువకులు రాజ్యం ఏలాలే. ఎదుగుతున్నవో యువతరమా కనుల ముందు గదిలే జెండాలను ఒక్కసారి గమనించు. పరిపాలన చేతుల బట్టి నువ్వు ప్రజల ఎజెండా నెగరై, జనముల జెండను బట్టి వేల బ్రతుకుల్లో వెలుగులు నింపై, సబ్బండ వర్గాల కొరకై కదలాలి ప్రజల ప్రతినిధివై. వేలాది గుండెల శబ్దమై వినిపించర నాయకుడై, వేలాది గుండెల శబ్దమై వినిపించర నాయకుడై. యువకులు రాజకీయాలను చేతబట్టి సరికొత్త చరిత ముద్రించై. ఎదుగుతున్నవో యువతరమా ఓసారి ఆలోచించు, కనుల ముందు గదిలే జెండాలను ఒక్కసారి గమనించు. అందరి హక్కేర రాజకీయం కోరెను అన్ని వర్గాల ధ్యేయం. యువత కదిలొస్తే సందేశం కోరుకున్నది రామన దేశం. యువకులు నడపాలే రాజకీయం, రాసైద కొత్త అధ్యాయం. కదలాలే యువకుడా రాజకీయాలే ఒక్కరి సొంతం కాదు, కదలాలే యువకుడా రాజకీయాలే ఒక్కరి సొంతం కాదు. ప్రజల క్షేమమై ప్రతి నవ్వుని పరిపాలకుడై ఏలో. ఎదుగుతున్నవో యువతరమా ఓసారి ఆలోచించు, కనుల ముందు గదిలే జెండాలను ఒక్కసారి గమనించు. ఇండ్ల నుండి జరిగే పరిపాలన వ్యవస్థ పరిశీలించు, రాజకీయాలకు రమ్మని యువకుల పిడికిలెత్తి నినదించు. తూర్పు కొండల్లో ఉదయించే సూర్యుడిలా అన్నొస్తున్నాడదిగో మన బ్రతుకులు మార్చేందుకిలా. పేదల గుండెల్లో తాను ఓ పెన్నిదిలా
పంచభూతాలు చూడు అలా రావయ్యా రావయ్యా రామ సీనయ్యా ఆదిలాబాదు హృదయాలు నీకై వేచున్నవి రాయ. ఇంతవరకు తాను రాజకీయ ప్రవేశం చేస్తున్నానని ఎన్నడూ చెప్పని కంది శ్రీనివాసరెడ్డి ఓ జాతీయ పార్టీకి చెందిన నాయకుడు గుర్తించి స్వయంగా ఆహ్వానించడంతో సన్నిహితులు శ్రేయోభిలాషులతో చర్చించి రాజకీయ ప్రవేశానికి నిర్ణయించుకున్నట్టు తెలిసిందే. శ్రీనివాసరెడ్డిలోని చురుకుదనం, సేవాస్ఫూర్తి, అంకితభావం, సామాజిక సమీకరణలు అన్నిటినీ గుర్తించిన జాతీయ నేత స్వయంగా ఆహ్వానించడం, తన సన్నిహితుల ద్వారా ఆరా తీయడంతో ఆ జాతీయ స్థాయి నేత భరోసాతో రాజకీయ కథన రంగంలోకి దూకాలని డిసైడ్ అయినట్లు ప్రచారం జరుగుతుంది. తాజాగా కంది శ్రీనివాసరెడ్డి ఆత్మహత్య చేసుకున్న ఓ గిరిజన రైతు కుటుంబానికి ₹1,00,000 ఆర్థిక సాయం అందించడంతో పాటు పిల్లల చదువును కూడా భరిస్తానని పేర్కొనడం ఆయనలోని మానవత్వానికి అద్దం పట్టింది. చదువుకున్న యువత రాజకీయాల్లోకి వస్తే ప్రజల సమస్యలు తీరుతాయని ఇక్కడి ప్రజలు కోరుకుంటుండగా నిజంగా కంది శ్రీనివాసరెడ్డి రాజకీయ ప్రవేశం చేస్తాడా, సేవా కార్యక్రమాలకే పరిమితమవుతాడా అన్నది త్వరలో తేలనుంది. అయితే ఆయన రావడం మాత్రం పక్కా అని తెలుస్తుంది. అభిమానులు, సన్నిహిత వర్గాలు మాత్రం అన్న వస్తున్నాడు అని సందడి చేస్తున్నారు. తేదీ కూడా ఖరారైందని చెబుతున్నారు. ఈ మాఘమాసంలోనే గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడని అంటున్నారు. తూర్పు కొండల్లో ఉదయించే సూర్యుడిలా అన్నొస్తున్నాడదిగో మన బ్రతుకులు మార్చేందుకిలా. పేదల గుండెల్లో తాను ఓ పెన్నిదిలా ఉండాలని దీవిస్తున్నవి పంచభూతాలు చూడు అలా రావయ్యా రావయ్యా రామ సీనయ్యా ఆదిలాబాదు హృదయాలు నీకై వేచున్నవి రాయ. వెల్కమ్ బ్యాక్. వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి తెలంగాణ ప్రభుత్వంపై మండిపడ్డారు. వైఎస్ రాజశేఖర రెడ్డి తీసుకొచ్చిన అభయ హస్తం పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం నీరుగార్చిందని ఆమె విమర్శించారు. ట్విట్టర్ ద్వారా ఆమె కీలక విమర్శలు చేశారు. ఈ మేరకు ట్విట్టర్లో పొదుపు సంఘాల మహిళలకు వృద్ధాప్యంలో ఆర్థిక భరోసా ఉండాలని వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన ఆలోచన ఫలితమే అభయ హస్తమని, 2017 వరకు అమలైన ఈ పథకంలో మార్పులు తీసుకొస్తామని చెప్పిన కేసీఆర్ సర్కార్ ఆ పథకాన్ని పక్కన పెట్టేసిందని, 5 ఏళ్లు అవుతున్నా ఇప్పటి వరకు అమలు చేసింది లేదని అన్నారు. అభయ హస్తం కింద డబ్బులు కట్టిన మహిళలకు తిరిగి ఇచ్చింది లేదని అన్నారు. ఇంటికో పెన్షన్ అంటూ మెలకలు పెట్టి పథకాన్ని అటకెక్కించారని, వృద్ధాప్య మహిళలకు ఆర్థిక భరోసా లేకుండా చేశారని అన్నారు. ఆసరా పెన్షన్తో సంబంధం లేకుండా అభయ హస్తం పథకాన్ని తిరిగి కొనసాగించాలని, లేదంటే మహిళలు కట్టిన డబ్బులు వడ్డీతో సహా తిరిగి చెల్లించాలని షర్మిల డిమాండ్ చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భూముల ధరలు భారీగా పెరిగాయి. కొత్త రిజిస్ట్రేషన్ విలువ నేటి నుంచి అమల్లోకి రానున్న సంగతి తెలిసిందే. మార్కెట్ విలువ అమాంతం పెరగడంతో ప్రజలపై దాదాపుగా ₹40 కోట్ల అదనపు భారం పడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం కరీంనగర్ పట్టణంలో మార్కెట్ ఏరియాలో గజం స్థలం విలువ ₹32,500 ఉంటే ఇప్పుడు దాని విలువ ₹37,400కి చేరింది. భూమి విలువ పెరగడంతో రిజిస్ట్రేషన్ ఫీజు సైతం గణనీయంగా పెరగనుంది. గతంతో పోలిస్తే ఇప్పుడు లక్షల్లో తేడాలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. భూముల ధరలు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరగడంతో ఆ శాఖ ఖజానాలో కోట్లాది రూపాయలు జమ కానున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వ్యవసాయేతర భూములు చదరపు గజానికి మార్కెట్ విలువ ప్రకారం ఇలా ఉన్నాయి. కరీంనగర్ జిల్లాలో పాత విలువ ₹32,500 ఉంటే కొత్త విలువ ₹43,900కి చేరింది. పెద్దపల్లి జిల్లాలో పాత విలువ ₹28,750 ఉంటే కొత్త విలువ ₹38,900కి చేరింది. జగిత్యాల జిల్లాలో పాత విలువ ₹21,500 ఉంటే కొత్త విలువ ₹29,100కి చేరింది. ఇక రాజన్న సిరిసిల్ల జిల్లాలో పాత విలువ ₹13,000 ఉంటే కొత్త విలువ ₹17,600కి చేరింది. భూముల ధరలు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరగడంతో సామాన్యుడికి సొంతింటి కల మరింత భారం అయ్యేలా కనిపిస్తుంది. బులెటిన్లో మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. మేము సైతం మేము సైతం మేము సైతం మేము సైతం మేము సైతం నీకు అండగా అడుగులు వేస్తాం. మేము సైతం నీ చీకటిలో వెలుగులమవుతా. మెరుపులు రాని, ఉరుములు రాని, పిడుగులు పడని, గాలి వాన తుఫానులా ఉత్పాతమేదైనా గాని, మెరుపులు రాని, ఉరుములు రాని, పిడుగులు పడని, తుఫానులా ఉత్పాతమేదైనా గాని, మేము సైతం మేము సైతం మేము సైతం
సైతం మేము సైతం మేము సైతం మేము సైతం మేము సైతం నీకు అండగా అడుగులు వేస్తాం మేము సైతం నీకు తోడుగా నిలబడి ఉంటాం. కంది శ్రీనివాసరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో జాబ్ మేళా. హైదరాబాద్ కు చెందిన ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో ఆదిలాబాద్ యువతకు ఉద్యోగ అవకాశాలు. బీటెక్ లేదా ఎంబీఏ పూర్తి చేసిన ఆదిలాబాద్ పట్టణం నియోజకవర్గ పరిధిలోని విద్యార్థినులకు ఆర్టిఫిషియల్ టెక్నాలజీస్ లో ఉద్యోగ అవకాశాలు. ఆకర్షణీయ వేతనం, హాస్టల్ వసతి కలదు. వివరాలకు సంప్రదించండి 6309543415 7995456 ఎదుగుతున్నవో యువతరమా ఓసారి ఆలోచించు, కనుల ముందు గదిలే జెండాలను ఒక్కసారి గమనించు. ఇళ్ల నుండి జరిగే పరిపాలన వ్యవస్థ పరిశీలించు, రాజకీయాలకు రమ్మని యువకుల పిడికిలెత్తి నినదించు. కొత్త చరిత్రనే రాసేలా కావాలి నువ్వు మండేలా, ప్రతి గుండెను గదిలించేలా అడుగేసైవో యోధుడిలా, పేదోళ్ళ కల నిజమయ్యేలా యువకులు గదలాలే ఈ నేల. కద్దరు బట్టల కరెన్సీ రాజకీయాలను వదిలెయ్యాలే, కద్దరు బట్టల కరెన్సీ రాజకీయాలను వదిలెయ్యాలే. అభివృద్ధి చేయబొడిసే కొత్త యువకులు రాజ్యం ఏలాలే. ఎదుగుతున్నవో యువతరమా కనుల ముందు గదిలే జెండాలను ఒక్కసారి గమనించు. పరిపాలన చేతుల బట్టి నువ్వు ప్రజల ఎజెండా నెగరై, జనముల జెండను బట్టి వేల బ్రతుకుల్లో వెలుగులు నింపై, సబ్బండ వర్గాల కొరకై కదలాలి ప్రజల ప్రతినిధివై, వేలాది గుండెల శబ్దమై వినిపించర నాయకుడై, వేలాది గుండెల శబ్దమై వినిపించర నాయకుడై. యువకులు రాజకీయాలను చేతబట్టి సరికొత్త చరిత ముద్రించై. ఎదుగుతున్నవో యువతరమా ఓసారి ఆలోచించు, కనుల ముందు గదిలే జెండాలను ఒక్కసారి గమనించు. అందరి హక్కేర రాజకీయం కోరెను అన్ని వర్గాల ధ్యేయం, యువత కదిలొస్తే సందేశం కోరుకున్నది మన దేశం. యువకులు నడపాలే రాజకీయం, రాసైద కొత్త అధ్యాయం. కదలాలే యువకుడా రాజకీయాలే ఒక్కరి సొంతం కాదు, కదలాలే యువకుడా రాజకీయాలే ఒక్కరి సొంతం కాదు. ప్రజల క్షేమమై ప్రతి నవ్వుని పరిపాలకుడై ఏలో. ఎదుగుతున్నవో యువతరమా ఓసారి ఆలోచించు, కనుల ముందు గదిలే జెండాలను ఒక్కసారి గమనించు. ఏండ్ల నుండి జరిగే పరిపాలన వ్యవస్థ పరిశీలించు, రాజకీయాలకు రమ్మని యువకుల పిడికిలెత్తి నినదించు. తూర్పు కొండల్లో ఉదయించే సూర్యుడిలా అన్నొస్తున్నాడదిగో మన బ్రతుకులు మార్చేందుకిలా. పేదల గుండెల్లో తాను ఓ పెన్నిదిలా ఉండాలని దీవిస్తున్నవి పంచభూత
పంచభూతాలు చూడు అన్నా రావయ్యా రావయ్యా రామ సీనయ్యా ఆదిలాబాదు ప్రజల హృదయాలు నీకై వేచున్నవి రాయ. ఇంతవరకు తాను రాజకీయ ప్రవేశం చేస్తున్నానని ఎన్నడూ చెప్పని కంది శ్రీనివాసరెడ్డి ఓ జాతీయ పార్టీకి చెందిన నాయకుడు గుర్తించి స్వయంగా ఆహ్వానించడంతో సన్నిహితులు శ్రేయోభిలాషులతో చర్చించి రాజకీయ ప్రవేశానికి నిర్ణయించుకున్నట్టు తెలిసిందే. శ్రీనివాసరెడ్డిలోని చురుకుదనం, సేవాస్ఫూర్తి, అంకితభావం, సామాజిక సమీకరణలు అన్నిటినీ గుర్తించిన జాతీయ నేత స్వయంగా ఆహ్వానించడం, తన సన్నిహితుల ద్వారా ఆరా తీయడంతో ఆ జాతీయ స్థాయి నేత భరోసాతో రాజకీయ కథన రంగంలోకి దూకాలని డిసైడ్ అయినట్లు ప్రచారం జరుగుతుంది. తాజాగా కంది శ్రీనివాసరెడ్డి ఆత్మహత్య చేసుకున్న ఓ గిరిజన రైతు కుటుంబానికి ₹1,00,000 ఆర్థిక సాయం అందించడంతో పాటు పిల్లల చదువును కూడా భరిస్తానని పేర్కొనడం ఆయనలోని మానవత్వానికి అద్దం పట్టింది. చదువుకున్న యువత రాజకీయాల్లోకి వస్తే ప్రజల సమస్యలు తీరుతాయని ఇక్కడి ప్రజలు కోరుకుంటుండగా నిజంగా కంది శ్రీనివాసరెడ్డి రాజకీయ ప్రవేశం చేస్తాడా, సేవా కార్యక్రమాలకే పరిమితమవుతాడా అన్నది త్వరలో తేలనుంది. అయితే ఆయన రావడం మాత్రం పక్కా అని తెలుస్తుంది. అభిమానులు, సన్నిహిత వర్గాలు మాత్రం అన్న వస్తున్నాడు అని సందడి చేస్తున్నారు. తేదీ కూడా ఖరారైందని చెబుతున్నారు. ఈ మాఘమాసంలోనే గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడని అంటున్నారు. తూర్పు కొండల్లో ఉదయించే సూర్యుడిలా అన్నొస్తున్నాడదిగో మన బ్రతుకులు మార్చేందుకిలా. పేదల గుండెల్లో తాను ఓ పెన్నిదిలా ఉండాలని దీవిస్తున్నవి పంచభూతాలు చూడు అలా రావయ్యా రావయ్యా రామ సీనయ్యా ఆదిలాబాదు ప్రజల హృదయాలు నీకై వేచున్నవి రాయ. వెల్కమ్ బ్యాక్. తెలంగాణలో రకరకాల కళ్ళు దొరుకుతుంది. ఈత కళ్ళు, తాటి కళ్ళు వంటివి ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది. రోడ్డు పక్కన కుండల్లో పెట్టి అమ్ముతూ ఉంటారు. అయితే ఇప్పుడు తెలంగాణలో మరో కొత్త రకం కళ్ళు ఫేమస్ అవుతుంది. అదే జిలుగు కళ్ళు. సూర్యాపేట మండలంలోని కాసరాబాద్ గ్రామంలో జిలుగు కళ్ళు బాగా ఫేమస్ అయింది. ఈ కళ్ళు కోసం జనాలు క్యూ కడుతున్నారు. ఈ కళ్ళుకు డిమాండ్ పెరగడంతో ముందస్తుగా కళ్ళును బుక్ చేసుకుంటున్నారు. తాటి, ఈత కళ్ళు కంటే జిలుగు కళ్ళు రుచిగా ఉండడంతో దీనివైపు ప్రజలు ఆకర్షితులవుతున్నారు. జిలుగు కళ్ళు తాగితే కిడ్నీలో రాళ్ల సమస్య, షుగర్, బీపీ సమస్యలు దరిచేరవని ప్రజలు నమ్ముతున్నారు. పైగా రుచి కూడా అద్భుతంగా ఉండడంతో ఈ కళ్ళు వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారు. జిలుగు కళ్ళుకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో జిలుగు విత్తనాలను ఇచ్చి ప్రభుత్వం ప్రోత్సహించాలని గీతా కార్మికులు కోరుతున్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ అమ్మా న్యూస్.